చేసిన తిరుప్పావై గ్రంథంలోని 12వ పాసురాన్ని స్వామివారికి నివేదన చేసుకుందాం. ముందుగా గోదాదేవి యొక్క స్తోత్రం చదువుకుందాం. తుంగస్తనగిరి తటీ సుప్తముగ్ధోజ కృష్ణం పారార్ఘ్యం స్వం సిద్ధమధ్యాపయంతి ఇష్టాయాం సృజనికలితం యా బలాకృత్యముక్తే తస్సై నమైదమిదం భూయైవాస్తు భూయః మణిమాలా చారుకల్లారహస్త అనభరణమిదాంగీ సాంద్రవాత్సల్య సింధుః పటవినితా విసగ్రా కృష్ణనాదా గోదా విష్ణుచిత్తాత్మజా నమః. కర్కటే పూర్వ పాల్గొన్యాం తులసీ కాననోద్భవాం మండే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. తిరువడిగలై శరణం. கண்ணை கிளைங்கரத்தும் கன்று கிறங்கி இனதீத்து முளை வழி நின்று பால் சோர முனைத்தெள்ளும் பேரார்க்கும் நச்சல் வங்கங்காய் மணத்தை லைவில் நின்வாசல் கரைப்பத்தி கிண்ணத்தினால் கிண்ணிலங்கை மாவானை சத்தம் மனத்து கிரியானை ஆடவும் நீவாய் இரவாய் திருத்திராவிருந்தராய் இதன்ன பேருரக்கம் அனத்தில் தாரு అరిందేలోరెంబావాయ్. నీ వాకిటి ముందు ఆవులు పాలు పితికేవాళ్ళు లేక అవి తమ బిడ్డల్ని తలుచుకొని అంటే పాలు పితకడానికి ముందు ఏం చేస్తారు, గోవులను బిడ్డలను వదులుతారు కదా, కాసేపు రావటం కోసం వదులుతారు. అవి వచ్చాయనుకొని అవన్నీ పాలు విడిచేస్తున్నాయే, నీ వాకిలంతా కూడా బురద బురద అయిపోయింది, నీ డ్యూటీ నువ్వు చేయకుండా పడుకొని ఉన్నావు. ఆమె డ్యూటీ ఏంటి, జోపికల్ డ్యూటీ పొద్దున్నే పాలు పితకడం కదా, పడుకొని ఉన్నావు. ఓ పక్కన మేమేమో శ్రీరాముడిని గానం చేస్తున్నాము, రావణుణ్ణి చంపిన మనోభిరాముడైన ఆ శ్రీరాముడిని గానం చేస్తున్నాము. అది వినైనా నువ్వు పేర్కోవచ్చు కదా, ఇంతవరకు నువ్వు మేల్కోలేదు. ఊరి వారందరికీ కూడా నువ్వు ఇంకా నేను మేల్కోలేదన్న సంగతి తెలిసిపోయింది. ఏంటి గాఢనిద్రా, లే అని కృష్ణుణ్ణి విడవక సర్వకాలంలో కూడా ఉండటం చేయాలి. నిద్రలో కూడా ఆమె ఆ తన్మయత్వంలో ఉంది అనమాట. అంత మహాత్పురాలు ఆమె. మామూలుగా శాస్త్రం ఏంటంటే మనుష్యత్వము, తర్వాత ముముక్షత్వము, తర్వాత మహాత్ముల సేవ, మహాత్ముల దర్శనం, సేవ కూడా కాదు, అది చాలుట ఈ జన్మ ధన్యత పొందడానికి. మనుష్య జన్మ నుంచే మనం చెప్పుకున్నాం కదా నిన్న, టికెట్ డైరెక్ట్గా మోక్షానికి లభించేది ఇక్కడి నుంచే. పుణ్యం ఎక్కువైతే మనం స్వర్గానికి వెళ్తాం, పుణ్యం క్షీణించినంతనే లోకానికి వస్తాం, మళ్ళీ మనిషి లోకానికి. మనుష్యత్వం ముముక్షత్వం, మనుష్యత్వం పొంది ముముక్షులుగా మారడం అంటే మోక్షాన్ని కోరుకుంటాం. దానికి ఏంటయ్యా సహాయపడిదంటే మహాత్ముల దర్శనం. నీ దర్శనం మాకు ఇవ్వవే తొందరగా, ఎప్పుడు నువ్వు నిద్రలో కూడా కృష్ణుడి అనుభవంతో తన్మయమైపోతున్నావు అని ఈ గొప్ప మహాత్మురాలన్నమాట. ఈమెను దర్శించుకోవడానికి వాళ్ళు తహతహలాడుతున్నారు. లోపల బయటికి రావాలి, ఆమెను దర్శించుకోవాలి, ఆమెను తీసుకెళ్తే ఆ పరమాత్మకి చాలా ఇష్టం అన్నమాట. నా భాగవతంలో గొప్పదాన్ని తీసుకొచ్చావా అని కృష్ణుడు వెంటనే దర్శనమిస్తాడు అని ఈ పాసురానికి అర్థం. అండాల్ తిరువడిగలై శరణం.